గవర్నమెంట్? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. 100% ఆయన పథకాలు ఎట్లున్నాయి, ఆయన పథకాలు బాగున్నాయి. అబద్ధాలు చంద్రబాబు గట్ల అబద్ధాలు చెప్పలే. అంటే ప్రతిపక్షాలు అంటుంది ఏంటంటే సంక్షేమ పథకాలు పెట్టారు కానీ ఎవరికి పేదవారికి ఎవరికి అందట్లేదు అని కూడా. ఎవరు ప్రతి ఒక్కరు పక్క టీడీపీ వాళ్ళు కూడా పథకాలు తీసుకుంటున్నారు. వాళ్ళే కాదు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. బాబు వచ్చే జావు అని ఎవరికి వచ్చినాయి జావులు ఎక్కడి నుంచి వచ్చా వస్తాడు. ఏదైనా పథకాలు పెట్టమంటే పప్పుగాడు అన్ని వాళ్ళ నీళ్ళని ఎమ్మెల్యేలని తీసుకుంటా ముబ్బులో పాదయాత్ర చేస్తాడు. అంతే కదా, ఇంకేముండదు వాళ్ళది. స్థానికంగా ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కూడా ఎలా మా ఎమ్మెల్యే గారు బాగా చేస్తుంటారు. ఏం చేశారు అంటే ఏం చెప్తారు సార్ మీ గ్రామం? ఏం చేసినారంటే మహిళా డైరీ కట్టించా, 14-16 కోట్లు పెట్టి మహిళలకి ఫ్రీగా ఇచ్చేసా. ఎన్నడూ చూడండి పేరు డ్యామ్కి నీళ్ళు తెచ్చిచ్చా. ఇంకంతకంటే ఏం కాదు, మాకు ఇప్పుడు దండి నీళ్ళు ఉన్నాయి, చేసుకొని తింటాము లక్షణంగా. వాళ్ళు మాకు పెట్టాలని ఏం లే, నీళ్ళు ఒకటి ఉంటే మేము చేసుకొని తింటాం అంతే, ఇంకేం ఉండదు మాకు. అంటే ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్నారు అంటే కూడా ప్రతిపక్షాలు వాళ్ళు దోచుకోకపోతే చాలదు, వాళ్ళు దోచుకొని తినకపోతే చాలే. ఎంత దోచుకొని తిన్నారు వాళ్ళు అందరికీ తెలుస్తుండదు, ఎవరికి తెలియదు ఏం లేదు తెలియకోకుండా. అంటే ఈసారి ఖచ్చితంగా అంటే రాప్తాడు నియోజకవర్గం ఖచ్చితంగా 100% గెలుస్తాము. కానీ ఈసారి టీడీపీని అధికారంలోకి వస్తుంది రాప్తాడు నియోజకవర్గంలో అంటూ కూడా ప్రతిపక్షాలు చెప్పారు. ఎక్కడే రాదు, వాళ్ళ కళ, వాళ్ళ భ్రమది. ఎందుకని అంటారు, ఎందుకు రాదు అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టినాడు కాబట్టి దాని నుంచి ఆశపడుతున్నాం అందరూ ప్రజలు అంతే. అది స్థానికంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జగన్ గారిని చూసి ఓట్లేస్తారంటారా, ఎమ్మెల్యే గారిని చూసి ఓట్లేస్తారంటే అంటే పథకాలు చూసి పైన జగన్మోహన్ రెడ్డిని పరిపాలన చూసి ఓట్లేస్తాము. కింద పరిపాలన బాగుంది. ఏమైనా కానీ అవసరం ఉంది అంటే ఏమైనా కానీ సాయం కావాలి ఖచ్చితంగా ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు బాగా అందిస్తున్నారు మాకు వరకు అందరికి మంది. వాళ్ళు వీళ్ళు అనుకోకుండా వాళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళకి చేస్తారు, పోయిన వాళ్ళకి వాళ్ళకి ఎట్లా చేస్తారు. అందుబాటులో ఉంటారు అయితే ఇక్కడ అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గరికి మాకు ఈ కష్టాలు వచ్చినాయని పోయి అడుక్కున్న వాళ్ళకి సాయం చేస్తుంటారు. అడుక్కోకుండా ఆడు దూరంగా పోయి వాళ్ళకి ఎట్లా చేస్తారన్న సాయం ఏం చేయరు. మళ్ళీ రావాలంటారా అయితే? ఖచ్చితంగా 100% గెలుస్తాం. మాకేం రెడీగా ఉంది నాయన, ఏదో ఆటో ఒకటి ఏంది లేదు. మన ఊరికి మనం అబద్ధం చెప్పేది ఎవరైనా ఒకటే మనకి. మంచిగా బాగుంది నాయన, మన పరిపాలన బాగుంది, మాకు ఇచ్చేటివన్నీ ఇస్తున్నాడు, బాగుంది. మళ్ళా పేద ప్రజల వరకు ఏది అందనీయకుండా అన్ని ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు దోచుకుంటున్నారంటే అట్లా అంటారు. పనికి మనం దానికి ఏం చేస్తాం ఆయన, అదంతా ఏది దోచుకునేది చేసుకునేది. ఆయన దోచుకునే పైన ఉంటాడు ఆయన, వీళ్ళకి ఎందుకు ఇస్తాడు, ఆ కోట్లు మాకు రెడీకి ఇచ్చి పడతాడు. అవి ఇంకేం దోచుకునేది ఇల్లు ఏది ఇంటికాడికి వాలంటీర్లు పెట్టినాడు, తట్టించిపోతున్నారు తెలాదామన. అంటే స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా ఉపయోగం లేదు అంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు. అవన్నీ దానికి మనం ఏం చేయలేము నాయన. బాగా ఇస్తాడో బాగుంది పరిపాలన ఇప్పటికేమో. మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారండి? బాగా లక్షణం చేస్తున్నాడు ఆయన బాగుంది. ఆయన చేసిన మంచి పనులు ఏంటి అంటే ఏం చెప్తారు? చెప్తాడు, సచివాలయం కట్టించినాడు, అక్కడ ఇంకోటి కట్టించినాడు, పాయల డైరీ పెట్టినాడు, బాగా చేసినాడు ఆయన. కొన్నిసార్లకి ఆయనకి బుట్లో ఇంతకుముందు మనం ఏం చేయలేదు, ఇంత బాగుంది ఇప్పుడు. ఆయన ఇంకా ఇవి చేస్తే బాగుంటుంది అని ఇంకేమైనా పెండింగ్ అంటాడు. ఏంటివి లేవు, ఉంటాయి ఆడని పెండింగ్ లేకుండా ఉండకుండా ఉంటాయి. సరే మళ్ళీ ఏదో దేవుడు దాచేస్తే మళ్ళీ ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి. అయితే ఈసారి మళ్ళీ 2024లో ఖచ్చితంగా అంటే ఏ పార్టీని గెలిపించు వస్తాడు. మాకు ఆయనే రాలా, తోపుదొత్తిగా జగన్మోహన్ రెడ్డి రాలా, ఈయన రాలిద్దరు. సాగునీరు ఇస్తానని ఆ పథకాలను ప్రారంభించాడు. త్వరలో తదుపరి వచ్చిన తరువాత ఆ యొక్క పథకాలను మొత్తం ప్రారంభిస్తాడని మా యొక్క అవగాహన ప్లస్ నమ్మకము. చేశారు, ఏం చేశారు అని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ప్రతిపక్షాలు చేసిన దానికంటే ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, స్థానిక ఎమ్మెల్యే అన్ని విధాల ప్రజలను సహకరిస్తూ వారి యొక్క బాగోగుల గురించి తెలుసుకుంటూ అవగాహన చేసుకుంటూ ప్రతి ఒక్కరిని తనలో కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఫ్యాక్షన్ అంటారు. మా ఫ్యాక్షన్ గురించి ఇలాగా రామగిరికి వెళ్ళాలన్నా, కనగాని వెళ్ళాలన్నా మేము భయపడేవాళ్ళం. అలాంటిది ఈరోజు నిర్భయంగా గ్రామంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి
ఏ గ్రామ ప్రజలైనా కానీ మహిళలైనా కానీ నిర్భయంగా ప్రతి ప్రాంతానికి ధైర్యంగా వెళ్తున్నారు, వస్తున్నారు. అంటే ఇక్కడ స్థానికంగా టీడీపీ వాసులు చెప్తాను, అంటే టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ వర్గం కానీ చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే ప్రజల్ని దోచుకుంటున్నారు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు. ఎక్కడ జరిగింది? ఎక్కడైనా కానీ గ్రామంలో పలాని గ్రామంలో గ్రామ కక్షలని, వర్గ కక్షలని అలాంటివన్నీ మొత్తం రూపమాపాడు. అలాంటివి మా ఎమ్మెల్యే స్థానికంగా ప్రోత్సహించడం లేదు. అక్కడ వెళ్ళిన పలానోన్ని వాదించు, పలానోడు ఇలాగా చేశాడు అని చెప్పి అన్నా కానీ మమ్మల్నే దండిస్తున్నాడు. మీరు తప్పు చేస్తున్నారు. సమాజంలో చాలా అవహేళన గురవుతున్నాం మన ప్రాంతం. అలాంటివి నా యొక్క నియోజకవర్గంలో జరగకూడదు అనేది నా అభిప్రాయం అని ప్రతి ఒక్కరికి వెళ్ళిన వాళ్ళకి చెప్తున్నాడు. మమ్మల్ని కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో చీవాట్లు పెట్టాడు. ఇది మంచిది కాదు అని చెప్పి ప్రతిపక్షాలేం వాదిస్తున్నాయి. కానీ ఆ ప్రభుత్వం 20 సంవత్సరాల పాటు ఉంది, ఏం చేసింది శూన్యమే. స్థానిక నాయకులు బాగుపడ్డారు. గ్రామంలో ఉన్న ప్రజలకు అందరికీ చాలా ప్రతి ఒక్క పథకం ద్వారా లబ్ధి పొందినారు. అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు స్థానికంగా కానీ మీ నియోజకవర్గం కానీ చేసిన మంచి పనులు ఏంటి అంటే ఏం చెప్తారు? రోడ్లు చేశారు. ఎవరికన్నా కానీ ప్రతి ఒక్క విషయంలోనూ తనకు చేసిన సహాయం తనకు చేతనైంది చేస్తూనే ఉన్నాడు. పోయి పలాని కార్యక్రమం నాకు జరగలేదు, పలానా అధికారి నాకు స్పందించలేదు అంటే అందరికీ స్పందన చేస్తున్నాడు. ప్లస్ గ్రామ కక్షలు అనేటివి కానీ, వర్గ కక్షలు అనేటివి కానీ, ఫ్యాక్షనిజం అనేటివి కానీ మొత్తం రూపమాపాడని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. అంటే ఇంకా ఇవి చేస్తే బాగుంటుంది అన్నది ఇంకా ఏమైనా స్థానికంగా పెండింగ్లో ఉన్నాయంటారా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అతనికి దృష్టికి తీసుకెళ్ళాము, చేస్తాడు, చేయకోకుండా ఉండడు. యువకుడు, నలుగురిలో సౌమ్యంగా కలుపుకునే అవగాహన ఉన్న వ్యక్తి. తదుపరి కూడా జరిగే ఎలక్షన్లలో దాదాపుగా ఇప్పుడు వచ్చిన మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీతో రాగలడని మా అభిప్రాయం. మళ్ళీ ఇక్కడ మీకు స్థానికంగా మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారు? స్థానికంగా ప్రకాష్ రెడ్డి గెలుస్తాడు. ఎన్ని అడ్డంకురాలు కలిపినా తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలు ఏమన్నా కానీ గెలవలేవు. టీడీపీ తరఫు నుంచి కూడా పరిటాల సునీత గారు గట్టి బరిలో ఉన్నారు. గట్టి బరిలో ఉన్నా కానీ తుఫాను ముందర మాటలే తప్ప తుఫాను వచ్చినప్పుడు జనాలకు ఏ విధంగా సహాయం చేశారు. కరోనా విషయంలో ప్రతిపక్షంలో ఉన్నాను నేను, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. కరోనా సమయంలో ఏ మాత్రం వాళ్ళు జనాలకు అవగాహన కానీ అభిప్రాయం కానీ వచ్చి జనాలకు చెప్పిన విషయం ఏదీ లేదు. మా ఎమ్మెల్యే గారు ముందర ఉండి అందరికీ కూరగాయలు పంచడం ప్రతి గ్రామంలోనూ అందజేశారు. వాళ్ళు వచ్చి మేము ఈ కార్యక్రమం చేశాము అని ఒక్కటి చూపించమండి. మళ్ళీ ఇక్కడైతే ఆయనే గెలుస్తాడు 100% డబల్ మెజార్టీతో గెలుస్తాడు. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి ఇక్కడ? మాకు ప్రకాష్ రెడ్డి. ఎట్లా చేస్తున్నారు? బ్రహ్మాండంగా చేసినాడు. ఆయన చేసిన మంచి పనులు ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్క పని మంచి పని చేసినాడు. స్థానికంగా మీకు ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా చేశారంటారా? చేశాడు. పింఛన్లు వచ్చినాయి, రుణమాఫీలు వచ్చినాయి, అమ్మఒడి వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అంటే ఇక్కడ మీకు వాటర్ సమస్య ఉండేది, వాటర్ కూడా బాగా పని చేస్తుంది. పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇచ్చాడు ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. ఇంకా గోల్డ్ మైన్స్ కూడా రీఓపెన్ చేస్తున్నాం అంటున్నారు. చేస్తారు. బాగానే చేస్తున్నారా ఆయన ఇక్కడ? బ్రహ్మాండంగా చేస్తారు. ఆయన ఇంకా చేయాల్సిన పనులు ఏమన్నా పెండింగ్లో ఉన్నాయంటే ఏమంటారు? ఏం పెండింగ్ లేవు, అన్నీ చేసేసారు. అయితే అన్నీ చేసినాడు. మళ్ళీ 2024లో ఎవరు గెలుస్తారంటారు? జగన్నే గెలుస్తాడు. ఇక్కడ మీకు స్థానికంగా ప్రకాష్ రెడ్డి గెలుస్తాడు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ పరిటాల ఫ్యామిలీ ఉండే ఎమ్మెల్యే స్థానం ఉండే. పరిటాల సునీత గారు ఆవిడవే చేశారు. వాళ్ళు ఏం చేయడం మా ఊరికి మాత్రం. పింఛన్లు కూడా పోతే సాయంత్రం పోతే మళ్ళా సంతకాడ వరకు కాసుకోవాల్సింది కిలో, అంతవరకు పింఛన్లు కూడా మాకు వచ్చినవి కాదు. మాకు రూమ్లు వచ్చినాయి కావు, ఏంటి లేదు. ఈ ప్రభుత్వం మాకు రూమ్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఏది కూడా సక్రమంగా అందేది కాదంటారా? ఏది సక్రమంగా అందేది కాదంటారా? ఏంది అందిండి మాకు ఆ ప్రభుత్వంలో.
ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు అన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయంటారా? అన్నీ అందుతాయి, అన్నీ అందున్నాయి. ఓకే, అయితే మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారంటారు? మేము ప్రకాష్ని గెలిపిస్తాము, జగన్మోహన్ గెలుస్తాడు. మాకు ఎందుకని వీళ్ళిద్దరిని గెలిపించుకోవాలంటున్నారు? మాకు బాగా సాయం చేస్తున్నారు. ఇలా ఇక్కడ మీకు ఎమ్మెల్యే గారు ఎవరండి ఇక్కడ? మాకు తోబెత్తి ప్రకాష్ రెడ్డి. ఎలా చేస్తున్నారు ఆయన ఇక్కడ మీకు? మాకేమో ఏ సమస్య లేదు ఊర్లో. అంటే గతంలో పరిటాల ఫ్యామిలీ ఇక్కడ పరిపాలించింది, వాళ్ళు ఎలా చేశారంటారు? వాళ్ళ ఏమి మాకేం చేసింది ఏం లేదు. ఒక ఎస్సీ కాలనీలో ఒకసారి టైం బోర్ వేసినారు అంతే. అంతమించి అభివృద్ధి పనులు ఏమి జరగలేదు. అంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ప్రకాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎటువంటి మంచి పనులు చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మాకు డ్యాము శాంక్షన్ అయింది. నీళ్ళ ట్యాంకు 42 లక్షలేమో శాంక్షన్ అయింది మంచినీటికి. అభివృద్ధి పనులేమో ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేవు. అంటే మళ్ళీ ఇప్పుడు మీకు ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ప్రకాష్ రెడ్డి మేలు. మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు మాకు ప్రకాష్ రెడ్డి రావాలి. ఎందుకని అంటారు? ఆయన ఎందుకు రావాలి అంటే ఏమి ఇప్పుడు అరాచకాలు కానీ ఏమి కానీ ఎక్కడ తగాదాలు కానీ గలాట్లు ఏమీ లేవు. ప్రశాంతంగా ఉన్నారు. అంటే యాక్షన్లు లేవు. బాగుంది. వచ్చిన తర్వాత బెదిరింపు రాజకీయాలు జరుగుతాయి అక్కడ ఇట్లా ఏమి లేవు. అంటే మళ్ళీ ఈయన వస్తేనే మంచి జరుగుతుంది అంటారు? మాకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇస్తేనే మేలు. ఈ నియోజకవర్గం అంతా కూడా బాగుంది. బాగానే ఉన్నది. ఏమేం చేస్తుంది? ఉచిత బోర్లు, మామూలుగా పేరు నీళ్ళు అన్నీ బాగానే చేసినారు. ప్రజలకి అమ్మ దీవెన, వసతి గృహము, ఇంటింటి గృహాలు ఇచ్చారు. అన్నీ బాగానే ఉన్నాయి. స్థానికంగా మీకు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన చేస్తే మంచి పనులు ఏంటి అంటే ఏం చెప్తారు? మామూలుగా ఉచిత బోర్లు ఇచ్చారు, అమ్మ డైరీ పెట్టించారు, అన్నీ చేశారు. మంచి మంచి పనులు చేశారు. గతంలో ఇక్కడ పరిటాల ఫ్యామిలీ నుంచి కూడా ఎమ్మెల్యే గెలిచిన్నారు, వాళ్ళు చేసిన మంచి పనులు ఏమన్నా అంటారు? మామూలు కూడా పడుతుంది, టీడీ పడుతుంది, సీసీ రోడ్లు అన్నీ వేశారు. అంటే టీడీపీ గెలిస్తే బెటర్ అంటారా, వైసీపీ గెలిస్తే బెటర్ అంటారు ఈసారి ఎలక్షన్స్? వైసీపీ కలిసి వైసీపీనే గెలవాలి. అయితే మళ్ళీ ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరు రావాలంటారు? ప్రకాష్ రెడ్డి.